మీరు మర్చిపోతే ఎట్లా అది? అంటే ఆ వెసులుబాటు ఉంది కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయకపోతే ఎల్లుండి ఆయన ఎల్లుండి ఫేస్ చేయాల్సిందే కదా. మీరు నాకు అర్థమైతే క్వశ్చన్, రేపు ఎల్లుండి మా అసెంబ్లీ మారుతుంది, తేడా వస్తుందా? అలా కదా సార్. ఎల్లుండి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అయిపోరు కదా సార్. అవకాశం వెసులుబాటు ఉంటుంది కదా. కరెక్టే. కాబట్టి రావాలి కదా. ఎప్పుడైనా ఈ 5 years లో ఎప్పుడైనా వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలంటే అప్పుడైనా ఫేస్ చేయాల్సిందే కదా. అదే సార్. ఇప్పుడు ఫేస్ చేయడానికి ఆయన సిద్ధంగా లేరేమో అన్నది నాకు అర్థమైతలేదు. మీ క్వశ్చన్ అర్థమైతలేదు. ఫేస్ చేయగలుగుతారా? నాకు ఫేస్ చేసి సార్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఆ రోజు తర్వాత జూలై ఆగస్టులో ఎప్పుడైనా రావాలి, ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేయాలి కదా. సార్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేయకుండా 5 ఏళ్ళు ఉంటారా? ఉండలేరు కదా సార్. మరి నాకు నిజంగా మీ క్వశ్చన్ అర్థం. అది ఫేస్ చేయగలుగుతారా అంటున్నా సార్. చేయాల్సిందే కదా. నాకు చేయగలుగుతారంటే చేయాల్సిందే కదా. చేయాల్సిందే. ఆ క్వశ్చన్ మీకు అప్పుడు ఇవాళ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయడు, తర్వాత చేయరా? అసలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఫేసింగ్ ఉండదు కదండి మీకు. ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు కాదు కదా ప్రమాణ స్వీకారం చేయించేది. సభలో అందరూ ఉంటారు. సభలో ప్రోటం స్పీకర్ అండి ప్రమాణ స్వీకారం చేసేది. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏముండదు కదా. ప్రమాణ స్వీకారానికి దానికి సంబంధమే లేదు కదండి. అండ్ ఈ ప్రతిపక్ష హోదా మీద పెద్ద చర్చ జరుగుతోంది సార్. టెక్నికల్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాలేడు. కానీ ఇవ్వాలి అనుకుంటే ఒక అవకాశం ఉంది చంద్రబాబు నాయుడికి. అలా ప్రతిపక్ష హోదా వేరు, ప్రతిపక్ష నాయకుడు వేరండి. ఇప్పుడు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ప్రతిపక్ష నాయకుడు కాదా? ఆయన కాదనగలమా? సిపిఎం నాయకుడు వి శ్రీనివాసరావు ప్రతిపక్ష నాయకుడు కాదా? నేను అంటున్న శాసనసభలో కూడా మీకు ఇప్పుడు తెలంగాణ శాసనసభ ఉంది. తెలంగాణ శాసనసభలో మీకు మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదా? అక్బరుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఏ నాయకుడు అండి ఆయన? అధికార పక్ష నాయకుడా? సో ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో నేను అడుగుతున్న ప్రశ్న, మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అంటావా? ఆయన ఏమంటాము? ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష నేతే కదా. అట్లా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష నేతే కదా. ఇంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతే. చాలా మంది అర్థం కాని అంశం అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా వేరు, ప్రతిపక్ష నేత వేరండి. హోదా ఇవ్వడం ఇవ్వకపోవడంతో తేడా ఏమొస్తుంది? క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, 4 సెక్రటరీలు వస్తారు, గవర్నమెంట్లు వస్తారు, అంతే కదా. ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఏంటి అసలు? ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఆయన కూడా సచివాలయాల్లో ఛాంబర్ ఉంటుంది ఏమన్నా? ఆయన ఏమన్నా క్యాబినెట్ ఆఫీసర్ అవుతారా? ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఏంటో తెలియక మాట్లాడుతున్నారు చాలామంది. ప్రతిపక్ష నాయకుడి హోదా అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు. క్యాబినెట్ మంత్రికి ఉండే ఏ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయో అవి ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ తప్ప మిగతాది ఏమీ లేదు. సభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా లేకపోయినా ఒకటే. సభలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంతే. హోదా ఉన్నది కదా, క్యాబినెట్ హోదా ఉన్నది కదా అని చెప్పి వేరే రకంగా ఉండదు కదా. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రోటోకాల్ పర్పసెస్. సభలో ప్రతిపక్ష నాయకుడే హోదా, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉన్నా లేక. అసలు ఈ హోదా అనే కాన్సెప్ట్ మొదట్లో లేనే లేదు. మరి అప్పుడు మొదట్లో అసలు ప్రతిపక్ష నేత హోదా కాన్సెప్టే లేదు. ఈ తర్వాత వచ్చిన కాన్సెప్ట్. ప్రజాస్వామిక స్ఫూర్తితో ప్రతిపక్ష నేత షాడో చీఫ్ మినిస్టర్ అంటారు. ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంటరీ డెమోక్రసీని ఫాలో అయ్యాం కనుక అతన్ని షాడో చీఫ్ మినిస్టర్ అంటారు. అంటే ఒక ముఖ్యం అసలు షాడో క్యాబినెట్ ఉంటుంది. మీకు బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీకి కూడా ఒక విద్యామంత్రి ఉంటాడు, ఒక ఆర్థిక మంత్రి ఉంటాడు, ఒక హోంమంత్రి ఉంటాడు. సో అతని పని ఏంటి అంటే, ఆ వ్యక్తి పని ఏంటంటే అతనైనా ఆమెనా ప్రభుత్వంలో ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వ ఆర్థిక మంత్రి చేసే పనిని ప్రతిపక్షంలో ఆర్థిక మంత్రిగా భావించబడే వ్యక్తి పరిశీలిస్తూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. సో ఇది షాడో క్యాబినెట్ అంటారు. సో అంత కాన్సెప్ట్ మన దగ్గర లేదు. కానీ బట్ చీఫ్ మినిస్టర్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అపోజిషన్ రిప్రజెంట్స్ ద అదర్ వ్యూ, కౌంటర్ వ్యూ. ఆర్ఎస్ఏ చీఫ్ అన్నట్టు కౌంటర్ వ్యూ అది. సో ఆ కౌంటర్ వ్యూ అసెంబ్లీలో వినబడాలి కదా. అందువల్ల ప్రతిపక్ష నేత హోదా ఉన్నది లేకపోవడం అనేది ప్యూర్లీ సాంకేతికపరమైంది. 10% మంది సభ్యులుంటే హోదా ఉంటుంది, లేకపోతే ఉండదు. కానీ దట్ ఈజ్ ఓన్లీ ఏ టెక్నికల్ ఫార్మాలిటీ. టెక్నికల్ ఫార్మాలిటీలు ఏమి తేడా వస్తుంది? క్యాబినెట్ మంత్రికి కొంత భద్రత ఎక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మంత్రి కాకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా భద్రత ఉంటుంది కదా. సో మాజీ ముఖ్యమంత్రిగా ఉండే భద్రత క్యాబినెట్ మంత్రి కన్నా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చంద్రబాబు నాయుడుకు జెడ్ సెక్యూరిటీ లేకుండా అది ప్రతిపక్ష నేతగా కాదు, జెడ్+ సెక్యూరిటీ. ఆయన జెడ్+ సెక్యూరిటీ చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఉండదు. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి కూడా జెడ్+ సెక్యూరిటీ లేదు. సో ముఖ్యమంత్రులకు కూడా లేని జెడ్+ సెక్యూరిటీ, కేసీఆర్ కూడా నాకు తెలిసినంత వరకు జెడ్ సెక్యూరిటీ ఉందో లేదో డౌటే.
మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేనప్పుడు ఉండేది కదా జెడ్ ప్లస్ సెక్యూరిటీ. అంటే ఆయనకి థ్రెట్ ఉందని, ఆ థ్రెట్ ఉంది కనుక ఉంటుంది. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు థ్రెట్ ఉంది కనుక ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉన్నా లేకపోయినా ఆయనకు సెక్యూరిటీ ఉంటుంది. ఇక పోతే మిగతా ఏందో 4 సెక్రటరీలు ఎక్కుంటారు క్యాబినెట్ మంత్రి. ఆయన పెట్టుకోలేడు, జగన్ దగ్గర డబ్బులు లేవు, ఆ మేరకు 4 సెక్రటరీ పెట్టుకుంటాడు. క్యాబినెట్ మినిస్టర్కి జీతం ఎక్కుంటుంది, ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ కన్నా. ఇంతకు మించి ఇంకేమున్నదండి ప్రధాన ప్రతిపక్ష హోదా అని. సభలో మాత్రం ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ప్రతిపక్ష నాయకుడే హోదా ఉన్నా లేకపోయినా. ఈ నీట్ పరీక్ష విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి సార్ చాలా పార్టీలు. బీఆర్ఎస్ కూడా చాలా నిరసన వ్యక్తం